ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవదైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం శివరాత్రి రోజున నేను ఏ విధంగా దర్శనం చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ వచ్చేసి మేము ఉజ్జయిని స్టాండ్ దగ్గర ఉన్నమాట, క్యాబ్ స్టాండ్ దగ్గర. సో మామూలుగా తెలుగు వాళ్ళు పరిచయం గారు అన్నవాళ్ళు సో మొదలేసుకున్నారు. ఐదుగురం కలిసి వెళ్తున్నాం. మేము ఇద్దరం వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే క్యాబ్లో వెళ్తున్నాం. 350 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ్. శంభో శంకర. నువ్వు చెప్పు బ్రో, మనం నువ్వు ఫీల్ అవుతుంది రికార్డ్ చేయలే అని. ఇంకిద్దరు బ్రదర్స్ కూడా ఎక్కిరు గుజరాత్ నుంచి. నమ శివాయ. मैं भी लोग बनाता हूँ. हाँ मैं भी बनाता हूँ लोग. आप भी यूट्यूब बनाते हैं? यूट्यूब बनाते हैं आप भी? ठीक है, नाइस नाइस. ఆయన యూట్యూబ్ చేస్తాను గుజరాతీ में यूपी में. आप अलग अलग है? एक ही जॉब कंपनी में जॉब करते हैं. ఓకే ఓకే. ఓంకారేశ్వర్ ఇంకా 64 కిలోమీటర్స్ ఉంది. ఒక చిన్న టీ బ్రేక్ లాగా తీసుకున్నాం. వాటర్ బాటిల్ తీసుకొని లస్సీ తాగాను ఇక్కడ. వాళ్ళు ఇంకా తాగుతున్నారు. సో మొత్తం ఉజ్జయిని నుంచి వెళ్ళి ఓంకారేశ్వర్ 140 కిలోమీటర్స్ ఉందన్నమాట. ప్రస్తుతం అయితే ఒక 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టున్నాం. అదే విషయం. బయట కన్నా లోపల కన్నా మనం ఆల్మోస్ట్ ఓంకారేశ్వర్ దగ్గరకు వచ్చాము. నర్మదా నది ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో. ఓం నమ శివాయ. హర మహాదేవ్. టైం వచ్చేసి 6:45 అవుతుంది. సో ఇప్పుడే ఓంకారేశ్వర్ రీచ్ అయ్యాము. తెలుగు వాళ్ళం ఐదుగురం ఉన్నాం కదా, మేము అందరం కలిసి ఒక రూమ్ అయితే చూద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎక్కడ దొరుకుతాయి అనేది. సో నేను ఫస్ట్ టైం ఉజ్జయిని ఓంకారేశ్వర్ రావడం. నందిలాగే కూర్చుంది. ఆల్మోస్ట్ టెంపుల్ నియర్ బై వచ్చాము. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఓం నమ శివాయ. ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయింది. వచ్చిన తర్వాత రూమ్ ఎత్తికి కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాం. సో ఆ బ్రో వచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే నేనే చెప్పినట్టు నీ ఇష్టం వచ్చిన తీరేసేపు ఫ్రీగా నేను కొద్దిసేపు ఆగి వస్తాను చెప్పేసి ఫ్రెష్ స్నానం చేసి బయటికి వెళ్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎలా జరుగుతున్నది. రూమ్ మాత్రం ఓకే, 1000 రూపీస్కి ఇద్దరు అలౌ చేస్తారు. ఒక ధర్మసత్రం అంటే ఇది చూపిస్తాను మీకు. మీడియంగా ఉంది, పర్వాలేదు. మిగతా దగ్గర అనుకుంటే మినిమం 1500 అట్లా అడుగుతున్నారు. సో ప్రస్తుతం అయితే బడ్జెట్ వచ్చింది, ఓకే. మేము రూమ్ తీసుకున్న ప్లేస్ ఇదే అనమాట. మెయిన్ సెంటర్ టెంపుల్కి జస్ట్ పక్కనే ఉంది. ఇలా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. చూద్దాం, నాకు అసలు ఏం తెలియదు. అసలు చూద్దాం ఏం జరుగుతుంది. రేపు శివరాత్రి అనమాట. సో రేపటి కోసం ప్లాన్ చేస్తున్నారు. అంతా బార్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇదంతా తిరిగి పోవాలి. సో అది నేను నార్మల్గా అసలు బేసిక్ ఐడియా కోసం వెళ్తున్నా. ఇంకొకటి నైట్ స్థల పురాణం మీద వినాలనుకుంటున్నా పడుకునే ముందు. సో ఇంకా మనం ఎక్కువ ఫీల్ అవ్వచ్చు. సో ఉజ్జయిని అయితే విన్నాను, స్థలపురాణం గురువు గారిది, చాగంటి గురువు గారిది. నిన్న నైట్ ఉజ్జయినిలో మళ్ళీ ఒకసారి వడపర్తి గురువు గారిది కూడా విన్నాను. మంచిగా అనిపించింది ఉజ్జయినిలో ఉండి ఉజ్జయిని గురించి తెలుసుకోవడం. ఈరోజు కూడా ఓంకారేశ్వర్లో ఉండి ఒక స్థలపురాణం అయితే వింటా బేసిక్గా. అసలు ఓంకారేశ్వర్ ఎలా వచ్చింది, లింగం అనేది, శివుడు ఎలా వచ్చాడని చెప్పేసి. సో అది విషయం. ఓం నమ శివాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ ఉందన్నమాట. అక్కడ నడుచుకుని వచ్చిన తర్వాత ఇదే అంట ఓంకారేశ్వర్ టెంపుల్. చాలా బాగుంది లైటింగ్స్తో. మధ్యలో ఉన్నది నర్మదా నది. ముందు శంకరాచార్యుల విగ్రహం ఉంది. సో నేను అక్కడ బ్రిడ్జ్ దగ్గర నడుచుకుంటూ వస్తున్నా. మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు, బ్రదర్స్ ఇద్దరు. వీళ్ళు ఇక్కడే రాజస్థాన్ కదా మీరు పనిచేసేది? రాజస్థాన్లో వర్క్ చేస్తారంట. శివరాత్రి కోసం ఇక్కడికి వచ్చారు ఓంకారేశ్వర్కి. అనుకోకుండా బ్రిడ్జ్ కలిసాం.
చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం, కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి కాజు పన్నీర్ అండ్ ఇది వెజిటేబుల్ పప్పు దాల్ తడక ఆర్డర్ చేస్తాము అండ్ రోటీస్. మీ పేరేం పేరు? మీ పేరేం పేరు అందరు? శివాజీ. ఇప్పుడు అమలాపురం కదా, బ్రదర్ వచ్చేసి అనంతపురం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడ నదీ స్నానం చేయడానికి వచ్చాము. మళ్ళీ ప్రస్తుతానికి ఇంకొక సైడ్కి వచ్చాము. ఇది ఓంకారేశ్వర టెంపుల్ అనమాట. ముందు మనకు అనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి అలా నడుచుకుని వచ్చి ఇక్కడికి వస్తే మళ్ళీ మనం మామూలేశ్వర దర్శనం చేసుకోవాలి, 2 దర్శనాలు చేసుకోవాలి. ఓం నమ శివాయ అందరికీ. టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట, శివరాత్రి రోజు. సో మెమొరీ కొంచెం తక్కువ ఉండడంతో ఎంతసేపు కాపీ చేసుకుని ఒక 1/2 అవర్ దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నా. రష్ అయితే చాలామంది కనిపిస్తున్నారు. సో దర్శనానికి వెళ్తుంటే మన వాళ్ళు మళ్ళీ కలిశారు. వాళ్ళ దర్శనం అయిపోయిందంట. ఎన్ని అవర్స్ పట్టింది కదా మీకు దర్శనానికి? 3 అవర్స్ ఏమో ఓంకారేశ్వర్ దగ్గర, మామలేశ్వర్ దగ్గర 1 అవర్, టోటల్ 4 అవర్స్ పట్టిందంట. మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చారా? వీళ్ళు 4 o'clock లేచింటే అంత స్నానాలు చేసి వెళ్ళిపోయారంట. సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. ఓం నమ శివాయ. సో నా రఫ్ ప్లాన్ ఏంటంటే, ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది కదా. సో ఇంకేం తినలేదు, అంటే ఆకలి తిందామంటున్నాను. ఖచ్చితంగా ఇది చేయాలని అయితే ఏం లేదు, ఉపవాసము. ఇప్పుడు లైన్కి వెళ్తే అట్లీస్ట్ 4-5 అవర్స్ అయితే పడుతుంది. సో అట్లనే దాంట్లో జాగారం అవుతుంది, ఉపవాసం అవుతుంది, దేవుని కూడా దగ్గర ఉండొచ్చు. అది క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. ఇక్కడ నుంచి లైన్ తెలిసిపోతుంది మనకి. చూద్దాం ఎట్లా వెళ్తాము. ఓం నమ శివాయ. మనకు కనిపిస్తున్న టెంపుల్ ఓంకారేశ్వర టెంపుల్ అనమాట. మనం నైట్ చూసాం కదా. సో ఇక్కడ ఉన్న రివర్ నేమ్ వచ్చేసి నర్మదా నది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ నర్మదా నదిలో ఏ రాయి ముట్టుకున్నా శివలింగంతో సమానమే అనమాట. ఆ లింగానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదంట, డైరెక్ట్ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ నది, అంత పవర్ఫుల్ లింగాలు ఉంటాయి ఇక్కడ. మనం ఇక్కడ ఓంకారేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మామలేశ్వర స్వామి ఉంటారు, అక్కడ దర్శనం చేసుకోవాలి. మేము మార్నింగ్ అంటే 8 o'clock అట్లా నదీ స్నానం చేసాము. చల్లగా ఉంది వాటర్, కానీ ఒకసారి దిగిన తర్వాత చాలా ప్రశాంతంగా, చాలా రీఫ్రెష్మెంట్గా అనిపించింది. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో నాకు ఎక్కువ మెమొరీ లేదు, ఫోన్లో ఎక్కువ రికార్డ్ చేయలేదు, బట్ చాలా బాగుంది నదీ స్నానం, చాలా రీఫ్రెష్మెంట్గా అనిపించింది. బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి లైన్ ఇలా ఉన్నది. వచ్చే వాళ్ళకు ఒక లైన్, పోయే వాళ్ళకు ఒక లైను. షాపింగ్ మాల్స్ అండ్ మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లైన్లో ఒక గృహ కనిపించింది. లోపలికి వెళ్ళి చూసాము. అదేంటంటే శంకరాచార్యుడి గృహ అంట. ఇక్కడ శంకరాచార్య వచ్చినప్పుడు తపస్సు చేసుకున్నారు అనుకుంటే. బాగుంది లోపల. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనం ఆల్మోస్ట్ టెంపుల్ మెట్ల వరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలనుకుంటా, ఫ్లోర్ బై ఫ్లోర్. మేము స్నానం చేసింది ఇక్కడే అనమాట, ఎగ్జాక్ట్ ఆపోజిట్. మేము వచ్చిన బ్రిడ్జ్ ఇది.
చూడండి వాటర్ మాత్రం ఎంత క్లియర్గా ఉన్నాయో, చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ నర్మదా నదిలో. ఓం నమః శివాయ. చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళకి చెప్పుల స్టాండ్ ఉంది ఇక్కడైతే. మీరు అందరూ దర్శనం చేసుకోండి శివరాత్రి రోజున ఓంకారేశ్వర స్వామిని. సో నేను నిన్న నైట్ ఓంకారేశ్వర టెంపుల్ గురించి స్థల పురాణం అయిందనమాట. గురువు గారు చెప్పింది, చాగంటి గురువు గారు చెప్పింది. మెయిన్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మనిషి యొక్క అహంకారాన్ని తగ్గించుకోవడం. సో ఆ ప్రవచనం మొత్తం అదే ఉందన్నమాట. మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి లైన్ వచ్చేసింది. भी चट्टानों पर जाना सख्त प्रतिबंधित है। आवागमन ये रास्ते में निर्धारित राशि से अधिक भुगतान न करें। बुकिंग करके आगे बढ़ టైం వచ్చేసి 12:40 అవుతుంది. అయినా చాలా అదర్ అనమాట. 30 మినిట్స్ నుంచి అయితే ఇక్కడనే ఉన్నాం ఎండకి. చిన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఓం నమః శివాయ. ఎక్కడైనా సరే లైన్లో అట్లా క్రాస్ చేయదు అనమాట. మనని ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. భగవంతుడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాడు. సో బాగా చాలాసేపు లైన్లో వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడే గర్భగుడి ఓంకారేశ్వర స్వామి దర్శనం. ఈరోజు శివరాత్రి కదా, టెంపుల్ అంతా పూలతో డెకరేట్ చేశారు. నెక్స్ట్ మామలేశ్వర సైడ్ వెళ్తున్నాను. ఓం నమః శివాయ. 3 అవర్స్ అయితే పట్టింది మొత్తం దర్శనానికి. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. మనకి 3 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. మధ్యలో కాసేపు ఎండ కొట్టింది. దాని తర్వాత ఓకే బాగానే కదిలింది లైను. సో అదనమాట. ఓం నమః శివాయ. సెకండ్ గేట్ నుంచి వెళ్తున్నాయి ఇప్పుడు. ఇది మామలేశ్వర్ వెళ్ళే గేటు. మనం ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. అంత గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఈవినింగ్ అయితే ఒక టికెట్ తీసుకున్నాను, చూద్దాం. ఓం నమః శివాయ. ఇక్కడ డ్యామ్ కూడా ఉంది. నిన్న ప్రవచనంలో గురువు గారు చెప్పారు ఓంకారేశ్వర లింగం అంటే ఓం అంటే ప్రణవలింగం అంట. ఇక్కడ మామలేశ్వర స్వామి లింగం వచ్చేసి ఏ మలినం లేని లింగం అంట అసలు. సో అది మేము మామలేశ్వర మందిర్ సైడ్ వచ్చాము. మామలేశ్వర మందిరం సైడ్ వెళ్తుంటే ఇక్కడ ఒక గుడి కనిపించింది పక్కనే, శివాలయము బాగుంది.
ये 100 रुपये का हाँ ये वाला 100 रुपए का, हाँ। ये 150 रुपए। 150 हाँ और ये वाला 400 का। 400 हाँ फिक्स रेट है थोड़ा बार्गेन होता नहीं, आपको फिक्स रेट का बता रहे हैं। ये ओके। 500 रुपए वाला, हाँ हाँ ये 500 रुपए वाला। ये नीचे वाला भी रॉक है हाँ और ये पत्थर नर्मदा जी का, दोनों नर्मदा जी का। दोनों का नर्मदा नंबर जी वो बड़ा वो ऊपर वाला सबका अलग अलग, उसमें 3000, 2100, 1100 सबका रेट अलग, सबका रेट। ఇలా మామలేశ్వర స్వామి టెంపుల్కి వస్తుంటే ఇక్కడ అఖాడా కనిపించింది. మామలేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అఖాడా చూద్దాం, ఆ ఎప్పుడే చూసేద్దాం. ఈ జూనాగఢ లోపల ఒక శివలింగం ఉందన్నమాట. చాలా బాగుంది అక్కడ చేసి ప్రశాంతంగా కూర్చుని ఒక 20-30 మినిట్స్ ఓం నమ శివాయ మీరు కూడా ఖచ్చితంగా విట్నెస్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది. మెయిన్ టెంపుల్లో మనకు అంత అవకాశం ఉండదు, ఇక్కడైతే మంచి ప్రశాంతంగా కూర్చోవచ్చు. జూనాగఢ పక్కకే మనకి మామలేశ్వర టెంపుల్ ఉంది. టెంపుల్ చాలా ఓల్డ్గా ఉంది. అంటే బ్లాక్ కలర్ ఉంటుంది కదా, నార్మల్గా టెంపుల్ క్లీనింగ్ అలా చేస్తూ ఉంటారు, అవి అయితే చేయలేదు. చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది, అంత బ్లాక్ కలర్ కట్టి ఉంది. చాలా పాత టెంపుల్. ఓంకారేశ్వర టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్ దగ్గర మేబీ లోకల్ వాళ్ళ బయట వాళ్ళ తెలియదు, వాళ్ళ రిచువల్స్ వాళ్ళు చేసుకుంటున్నారు రకరకాలుగా. ఇక్కడైతే మరీ అంత ఎక్కువ లైన్ అయితే లేదు, కొంచెమే ఉంది. లోపల దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ చెంబులో కానీ బాటిల్స్లో కానీ నీళ్ళు తెచ్చిన వాళ్ళని లోపల మనం అభిషేకం చేయొచ్చు అనమాట. ఇక్కడ లోపల మెయిన్ మామలేశ్వర స్వామికి అభిషేకం చేయొచ్చు మనం. ఓం నమ శివాయ. టైం వచ్చేసి 3:13 అవుతుంది. సో మనమైతే ఉపవాసంతో ఇద్దరు శివులని ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాము. ఇద్దరు ఓంకారేశ్వర స్వామి, ఇక్కడ మామూలు స్వామి, ఇద్దరు సేమ్ అన్నమాట. ఇద్దరు ఈక్వలే, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం లేదు. ఇద్దరు ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు ఒకటే యాక్చువల్లీ, ఇద్దరు శివులే. అది ఓం నమ శివాయ. శివాయ గురవై నమః. अंदर नहीं, ये कचरा डालते हैं, इसको फाइल माला में ना। కుంభమేళకు వచ్చినట్టుగానే ఉంది. ఇందాక కొద్దిసేపు ఔత్సర్గం ఫ్రెండ్తో కొద్దిసేపు కూర్చొని లోకల్ విషయాలు మాట్లాడుకున్నాము. ఏం చెప్పారంటే నర్మదా నదికి పరిక్రమ చేస్తారు చాలామంది. 3700 కిలోమీటర్స్ ఉంటుందంట. ఆ నది చుట్టూ పరిక్రమ చేస్తారు కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు. 3 months, 6 months, 1 year, 2 year ఇలా వాళ్ళ ఇష్టం, వాళ్ళ కెపాసిటీ బట్టి. 3700 కిలోమీటర్స్ అంట. ఓం నమ శివాయ. లోకల్ పీపుల్ కల్చర్, వాళ్ళ వేషధారణ, కలర్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడే రూమ్ దగ్గరకు వచ్చాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ 6 o'clock అయితే బుక్ చేసిన ఆన్లైన్లో, చూద్దాం ఎట్లా అవుతుంది. సో మేబీ అది సెకండ్ పార్ట్గా చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.